ఈ దినం వాగ్దానం చూస్తున్న ప్రియబిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఈ దినం వాగ్దానాన్ని చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనం నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి వీళ్ళు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. దయచేసి ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులను మరి మీరు ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా మరి ఏ గ్రామంలో అయితే మీరు ప్రవేశిస్తారో పట్టణాల్లో ప్రవేశిస్తారో అక్కడ యోగ్యమైన ఇంటిలోనికి వెళ్ళమని, యోగ్యమైనటువంటి ఇంటిలోనికి వెళ్ళి అక్కడ బస చేయండి అని చెప్పాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేవుని స్వార్థ విషయంలో దేవుని గురించి చెప్తూ వెళ్తున్నప్పుడు పట్టణాల్లో గ్రామాల్లో ఎవరు యోగ్యులుగా ఉంటారో మంచివాళ్ళుగా మంచి గృహాలు ఉంటాయో విశ్వాసి మంచిగా ఒక అకుల పిసికిల లాంటి కొన్ని గృహాలు మనం చూస్తూ ఉంటాం. భక్తుల గృహాలను చూస్తూ ఉంటాం. మార్తా మరియా వాళ్ళ యొక్క గృహాలకు యేసులో వెళ్ళినట్టుగా చూస్తాం. అలాగే మరి పౌలు గారు కూడా మరి లుదియా అనేటువంటి గృహానికి వెళ్ళాడు. అకుల పిసికిల వారితో కలిసి జీవించాడు. ఇలా మంచి గృహాల్లోనికి మనం ప్రవేశించినప్పుడు అవి యోగ్యమైన గృహాలు అంటారు. ఆ ఇంటిలో మనం బస చేయాలి. ఒకవేళ ఆ పట్టణంలో మరి అది యోగ్యమైనదైతే మీరు అక్కడ ఏమైనా తెలియచేయాలంటే దేవుని వాక్యం వచ్చినప్పుడు తెలియచేస్తూ ఉంది, మీ సమాధానం దాని మీద వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎందుకంటే ఆ పట్టణంలో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు సమాధానం కలుగునగాక అని మనం చెప్పేటప్పుడు అది యోగ్యమైన ఇల్లు అయితే ఆ ఇంటి మీదకి సమాధానం వస్తుంది. యోగ్యమైన ఇల్లు కాకపోతే ఇది అయోగ్యమైనదైతే సమాధానం వారితో తిరిగి వెళ్ళిపోయింది. సేవకులు మన గృహాలకు వస్తూ ఉంటారు. సేవకులు వచ్చినప్పుడు మీ ఇల్లు ఎలా ఉండాలంటే యోగ్యమైన ఇల్లుగా ఉండాలి, మంచి గృహాలుగా ఉండాలి, మంచి విశ్వాసులుగా మనం జీవించాలి. అలా మీరు జీవించగలిగితే దైవజనులు వచ్చినప్పుడు అక్కడ బస చేసినప్పుడు అక్కడ వారు మీ ఇంటికి సమాధానం రావాలి, ఇల్లు దీవించబడాలి అనే 2 మాటలు అంటే చాలు. మీ ఇంటి మీదకి సమాధానం వస్తుంది, మీ ఇల్లు దీవించబడుతుంది, మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఒకవేళ మీ ఇంటిని యోగ్యత లేకుండా, సరైన జీవితం లేకుండా, శుభ్రత లేకుండా, భక్తి లేకుండా ఒకవేళ కొన్ని గృహాలు ఉంటే ఎంతమంది దైవజనులు మీ ఇంటికి వచ్చినా, ఒకవేళ మరి పేతురు లాంటి వాళ్ళ ఇంటికి వచ్చినా సమాధానం కలుగునుగా ఒకసారి చెప్పినా, దీవించండి అని చెప్పినా అది యోగ్యమైన ఇల్లు కాదు. కాబట్టి వారు ఆ సమాధానాన్ని ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. దయచేసి గుర్తించి ఎప్పుడు కూడా మనం మన ఇంటికి దేవుడు దీవించాలంటే మంచి యోగ్యమైనటువంటి వారిగా, మంచి వారిగా, దేవుని దృష్టిలో ఉండేటువంటి ఒక ఇల్లుగా మన ఇంటిని ఉంచుకోవాలని ఈ వాగ్దానంలో తెలియచేయడం జరుగుతుంది. దేవుడు మంచి గృహాలను, మంచి విశ్వాసులు కలిగిన ఇల్లుగా దేవుడు మార్చుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము ప్రత్యేకంగా మీరు మాకు ఇచ్చిన యొక్క వాగ్దానం బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారందరి పట్ల ఈ వాక్ వచనాలన్నీ కూడా నీరు కట్టి ఫలింపు చేయండి. నూరంతలుగా వారు పంట పోయినట్లుగా సహాయం చేయండి. వారి అనుదిన జీవిత విధానంలో ఈ వాక్ వచనాలన్నీ కూడా ముందు పెట్టుకొని వారు నడిచినట్లుగా మీరే పరిశుద్ధాత్మ ముందుండి నడిపించి సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యాన్ని, వాగ్దానాలన్నీ కూడా వారి హృదయంలో భద్రపరుచుకుంటూ వారి యొక్క హృదయం అనే పరం మీద రాసుకొనొచ్చు వారి మార్గంలన్నిట కూడా నీ వాక్ వచనాల ప్రకారంగా నడుచుకున్నట్లుగా గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. యోగ్యవంతులుగా లేపండి. నీవే తెలియజేస్తున్నావు, యోగ్యవంతుల్ని ఎవరినో గమనించి వారిని హత్తుకోమని, వారి వద్ద ఉండమని, వారితో స్నేహం చేయమని నీ వాక్య లేఖనాల ప్రకారంగా ఈ ఉదయకాలం
ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో వారంతా యోగ్యవంతులుగా మార్చేయ, భాగ్యవంతులుగా మార్చేయ, దీవెనకు అర్హులుగా మార్చేయ. ఈ వాగ్వచనాలన్నీ వారు పొందుకుంటూ అనుదినం ముందుకు కొనసాగించి బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములను ఇచ్చి వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, పాడి పశువులు, దుక్కుటెద్దలు, గొర్రెల మేకలు అన్నీ కూడా అభివృద్ధిలోకి నడిపిస్తూ వారి చేతి పనులన్నీ ఆశీర్వదించి ఫలింపు చేసి ఈ దినం ఈ వాగ్దానం వారికి ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను మార్చి ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. ఆ వాగ్దానాన్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.